వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమా చుమ్మా. హలో, ఇప్పుడే హీరో ఇంట్రడక్షన్ అయిందిరా, అంత గొప్పగా ఏం లేదు. ఈ రోజు మన రివ్యూ వచ్చేసి దేవరా మూవీ. ఈ మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 50 minutes ఉంది. ఇప్పుడు మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఈ మూవీ గురించి చెప్పాలంటే నాకైతే నచ్చలేదు గైస్. నేను ఇలా చెప్పిన వెంటనే ఇంకా కామెంట్స్ ఓపెన్ చేసి తిడతారని నాకు తెలుసు, బట్ ఐ డోంట్ కేర్. సముద్రంలో పెద్ద షిప్ ఉంటే దాంట్లో నుంచి వాళ్ళకి కావాల్సిన కంటైనర్స్ అన్ని దొంగతనం చేస్తుంటారు. అవి బయట వాళ్ళకి ఇస్తే వాళ్ళు మనీ ఇస్తారు. ఇలా చేయమని బయట వాళ్ళే చెప్తారు. వాళ్ళు ఇచ్చిన డబ్బులతోనే వీళ్ళు బతుకుతూ ఉంటారు. దేవరా ఇంకా ఆపై ఇలా చేయొద్దు అని వాళ్ళకి వార్నింగ్ ఇస్తాడు. ఇలా చేస్తే చంపుతానికి కూడా వెళ్ళిపోతాడు. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంతా ఏం చేస్తారు, అసలు దొంగతనానికి మళ్ళీ వెళ్ళారా లేదా, దేవరాకి ఏమయ్యింది అని మూవీ చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఎందుకు నచ్చలేదో చెప్తా. ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ బోరింగ్ గా ఉంది. ఈ పనుల్లో కనిపించలేదు. అసలు ఇదిరా మూవీ అని ఒక్క ప్లేస్ లో కూడా అనిపించలేదు నాకైతే. అసలు ఫస్ట్ హాఫ్ లో టూ మచ్ ఎక్స్ట్రీమ్ డ్రామాటికల్ అయిపోతుంది. చాలా క్యారెక్టర్స్ ని చూపించడం, వాళ్ళ గురించి చెప్పడం, ఇంకా మొత్తం అంతా దేవరా గురించి చెప్పడం, అక్కడున్న ప్లేసెస్ గురించి చెప్పడం అండ్ ఆయుధాల గురించి చెప్పడం. వాళ్ళు దొంగతనానికి వెళ్ళడం చూపిస్తారు, ఎలా దొంగతనం చేస్తారని చెప్పి. కానీ అది ఒక్కసారే ఉంటుంది, మళ్ళీ అంతలా చూపించరు. ఒక సీన్ ఉంటుంది ఏంటంటే ఎన్టీఆర్ అన్న ఒక్కడే 4 కంటైనర్స్ ని తోస్తాడు. కంటైనర్స్ ని తొయ్యొద్దని చెప్పి వాళ్ళ మనుషులు వచ్చి ఆపినా కూడా అలానే తోస్తాడు ఒక్కడే. ఇది ఏంటంటే దేవరాకు అంత బలం ఉందని చూపించడానిక. హీరో అన్నాక ఇలాంటివే చెయ్యాలని లేదు కదా. ఇంటర్వెల్ ఫైట్ మాత్రం బాగుంది, నాకైతే చాలా బాగా అనిపించింది. కేకలు కూడా వేశాం. నేను చెప్తున్నా కదా, ఫస్ట్ ట్రైలర్ చూసి కథ బాగుంది అనుకున్నా. బీజిఎం ఏంట్రా ఇలా ఉంది అనిపించింది ఫస్ట్ టైం ట్రైలర్ చూసినప్పుడు. వినంగా మ్యూజిక్ అండ్ బీజిఎం బాగుంది అనిపించింది. కానీ మూవీలో అయితే స్టోరీ ఏం లేదు భయ్యా. కానీ థియేటర్ లో అంతసేపు మూవీ చూడడానికి రెండు కారణాలు. ఒకటి ఎన్టీఆర్ అన్న, 2 బీజిఎం అండ్ మ్యూజిక్. నాకైతే అవి చాలా బాగా నచ్చాయి. నాకైతే అవే అండి. ఇంకా సెకండ్ హాఫ్ గురించి అయితే వర వస్తాడు, భయంగా ఉంటాడు. అది చెప్తాడు, ఇది చెప్తాడు. వర ఇంట్లో వాళ్ళ నాన్న కోసం చూస్తుంటారు, తను రాడని చెప్తాడు. అలీఖాన్ మనుషుల్ని రెడీ చేస్తుంటాడు దేవరాని చంపడానికి. సెకండ్ హాఫ్ మొత్తం అంటింగ్ ఫర్ దేవరా అని ఎలా ఉంది. సెకండ్ హాఫ్ లో కూడా ఒకటి ఉంటుంది ఏంటంటే హీరో అందరిని చంపి బయటికి తెస్తాడు కదా, అప్పుడు పడవని ఒక్కడే తీసుకొని వస్తాడు. అదైతే ఓకే అండి నాకైతే. ఎందుకంటే పడవ రావడానికి సముద్రంలో అలలు హెల్ప్ చేస్తాయి. ఇది ఎందుకు చెప్తున్నా అంటే దీనికి ఒక లాజిక్ ఉంది. ఫస్ట్ హాఫ్ లో దానికైతే లాజిక్ లేదు, ఏమీ లేదు. నేను ముందే చెప్పిన సెకండ్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెంచుతున్నారు. 3 hours మూవీకి 2 ట్రైలర్స్ ఎందుకు అని ఫుల్ గా ఎక్స్పెక్ట్ చేసిందే జరిగింది. ఇంకా ఏం లేదు, ముందే వరా అని చెప్పి అరుస్తున్నారు థియేటర్ లో అంతా. ఇప్పుడు ఎలా ఉందంటే ఒకటి చూపిస్తేనే ఇలా జరిగింది అలా జరిగిందని చెప్తారు. అలాంటిది 2 ట్రైలర్స్ రిలీజ్ చేసి స్టోరీ లీక్ అవ్వదా అంటే పక్కా అవుతుంది. కొట్రాల గారు, మీరు రైటింగ్ లో ఎక్కువగా పేర్లు రిపీట్ కాకుండా చూసుకోండి. ఆచార్యులు కూడా ప్లేస్ నేమ్స్ అనేది రిపీట్ రావడం, ఈ మూవీలో కూడా అంతే. దేవరా రిపీట్ గా రావడం, ఎర్ర సముద్రం రిపీట్ గా రావడం, వర రిపీట్ గా రావడం, ఇలా కొన్ని పేర్స్ రిపీట్ గా వినిపిస్తుంటాయి మూవీలో. ఈ మూవీలో అయితే వీక్ స్టోరీ అనిపించింది నాకైతే. పర్ఫార్మెన్స్ అయితే హీరో అండ్ అలీఖాన్, హీరోయిన్ కొద్దిసేపు ఉన్న వీళ్ళంతా చాలా బాగా చేశారు. చెప్పాలంటే ఎన్టీఆర్ అన్న డ్యూయల్ రోల్ అదరకొట్టాడు భయ్య. మిగతా వాళ్ళంతా ఎందుకు ఏమవసరం అనిపించింది. వర పక్కనున్న వాళ్ళంతా ఎందుకు అనేలాగున్నారు. చూడాలి మరి సెకండ్ హాఫ్ లో అయినా వాళ్ళకి ఎక్కువ ఉందో లేదో లెంత్. ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చు, నో అడల్ట్ కంటే నో బ్యాడ్ లాంగ్వేజ్. మీరు ఈ మూవీ చూసింటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్. ఇలాగే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.